ఆశ యాజ్ డిఎన్ఏలో ఫస్ట్ ఇష్యూ ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్. ఈ ఒక్క డైలాగ్ తెలంగాణ పాలిటిక్స్లో హిట్ డిబేట్కు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ని ఖండిస్తూ రాహుల్ గాంధీకి లేఖ రాశారు కేటీఆర్. బీఆర్ఎస్ రాద్ధాంతం వెనుకున్న రాజకీయ సిద్ధాంతం ఏంటనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ డిస్కషన్గా సాగుతుంది. బీఆర్ఎస్ఏ అంతా సీఎం ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆయన ఏదైనా అంటే ఎంత లాగాలో అంత లాగుతుంది, రచ్చలేపి వదిలిస్తోంది. ఇటీవలే ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపింది బీఆర్ఎస్. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులను, యువతను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డితో సారీ చెప్పించాలన్నారు. ఈ ఇష్యూపై రియాక్ట్ అవ్వకపోతే రేవంత్ ని సమర్థించినట్టే అవుతుందని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా కాంగ్రెస్ యువతను మోసం చేస్తుందని విమర్శించారు కేటీఆర్. ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాటజీ ఒక్కటే, ఇష్యూని ఈజీగా వదిలేయకుండా యువత వ్యతిరేకతపై సర్కార్ని కార్నర్ చేయాలని ట్రై చేస్తోంది. కాంగ్రెస్ కూడా అలర్ట్ అయింది. యూత్ బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దని చెబుతోంది. నిజంగానే సీఎం రేవంత్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని అవమానించారా? ఆయన కామెంట్స్ కి అర్థం వేరే ఉందా? ప్రతిదీ రాజకీయ కోణంతోనే చూడొద్దు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలకు సంబంధించి రాజకీయ పార్టీలకు మినహాయించి ప్రజల నుంచి పెద్ద వ్యతిరేకత ఏం రాలేదు. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. ఒకవేళ ప్రజల నుంచే వ్యతిరేకత వస్తే ఈ పార్టీకి మనకు ఢిల్లీలో జరిగినట్టు పెద్ద పెద్ద ఆందోళనలు జరిగేవి. మనం నిజంగా మనకు ఆత్మసాక్షిగా చెప్పుకుంటే ఇంజనీరింగ్ విద్య బాగుందా? రాష్ట్రంలో క్వాలిటీ లెస్గానే ఉంది కదా. గత ప్రభుత్వం కూడా టాస్క్ను ఎందుకు ఏర్పాటు చేసింది? స్కిల్స్ లేవనే కదా గత ప్రభుత్వం టాస్క్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం కూడా స్కిల్ యూనివర్సిటీని కూడా పెట్టింది. అంటే మన లోపాలను మనం ఒప్పుకుంటేనే కదా ఇంకా ముందుకు పోగలము. ఆ క్రిమినల్ వేస్ట్, ఆ పదం ఒకటి హార్డ్గా ఉందని మీరంతా రాజకీయం చేస్తున్నారు, కానీ ప్రతిదీ రాజకీయం కూడా చేయొద్దు. ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరము పాఠశాల విద్యకు సంబంధించి అసత్ సర్వే, ప్రథమ్ సర్వే అని వస్తుంది. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? 9వ తరగతి పిల్లలకు 3వ తరగతి లెక్కలు వస్తలేవు, 10వ తరగతి పిల్లలకు 7వ తరగతి లెక్కలు వస్తలేవు అని చెప్తుంది. అదందరం మనం హెడ్లైన్స్లా చెప్తూనే ఉంటాము. మరి అది కూడా అంగీకరిస్తున్నాం కదా. ఇది అట్లాంటిదే, ఇది కూడా అంగీకరించాలి. స్కిల్స్ లేవు, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని మాత్రమే చూడాలి. ప్రతిదీ రాజకీయం చేయొద్దు. ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన నేను ఏదో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కాదు. గతంలో కూడా నేను కాళేశ్వరం విషయంలో కూడా అన్నా, ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు 10 కాలాలు నిలబడాలి, అందరికి ఉపయోగపడాలనే కడతారని. కాబట్టి అక్కడైనా ఇక్కడైనా ఏది రాజకీయంగా చూడాలి, ఏది రాజకీయంగా చూడొద్దు అనే అంశాన్ని చూడాలి. కానీ ప్రతిదీ రాజకీయంగా చూసుకుంటా పోతే ఇక ఇది మంచి పరిణామం అయితే కాదు. ఖచ్చితంగా రమాదేవి, నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు అన్న మాటలతో. అది అంటే రాజకీయానికి చాలా